మొక్కిన మొక్కులు తీర్చకుంటే గా దేవుళ్ళ దయ ఉంటుందా మన మీద? ఉండదు కదా. ఈడెవర్రో ఓడమల్లన్న బోడమల్లన్న లెక్కున్నాడని మొత్తంకే పట్టించుకోరు దేవుళ్ళు మనల్ని. కానీ ఎన్నడో మొక్కిన యాగ మొక్కు తీర్చుకున్నాడు సీఎం సారు. ఇప్పుడు మళ్ళీ కొత్త మొక్కు మొక్కిండట. సారు అనుకున్నవన్నీ అనుకున్నట్టయితే ఇంకో యాగం చేస్తాడట. మరి సారు మొక్కినగా కొత్త మొక్కేంది? అది తీరితే చేసే కొత్త యాగమేందో మనం కూడా తెలుసుకోవాలి కదా. మీరు చూస్తూనే ఉంటుండ్రి. ఇంకో 2-2.5 ఏండ్లకు ఇప్పుడు చేసిన అయుత చండీ యాగం కంటే పెద్ద యాగం చేస్తాడు మన సీఎం సారు. ఈ ప్రాజెక్టులన్నీ కంప్లీట్ అయ్యి తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉంటే స్వామివారి ఆజ్ఞ ఇస్తే మీ అందరి దయతోని ప్రయుక్త చండీ యాగాన్ని కూడా నిర్వహిస్తానని చెప్పి నేను ప్రకటిస్తాను. తోడిన చెర్లల్ల చేపలు దుంకులాడితే, నడిమిట్ల నల్ల నీళ్లు ఓపిస్తే, ప్రాజెక్టులు కట్టి పంట పొలాల దూపదీరిస్తే ప్రయుత చండీ యాగం చేస్తానని దీక్ష పట్టిండు. ఇదివరకే చాలా మాటలు చెప్పిండు. అందరికి నల్ల నీళ్లు దాపకుంటే మళ్ళా ఓట్లు అడగనని. అంటే మళ్ళొచ్చే ఎలక్షన్ల వరకల్లా ఈ కార్యాలు ఒట్టెక్తాయి. గప్పుడు సారు యాగం చేస్తాడు కావచ్చు. మనకు తెలియదు కానీ 2011లా తెలంగాణ వస్తే అయుత చండీ యాగం చేస్తానని సంకల్పం తీసుకుంటాట సారు. తెలంగాణ రాష్ట్రాన్ని అమ్మవారు ప్రసాదిస్తే 100% అయుత చండీ యాగం నేను కూడా చేస్తా. ఎవరికి చెప్పకుండా మొక్కిన మొక్కు కోసమే 5 రోజులు 4-5 వేల మంది మహాపండితులతోని యాగం చేపిస్తే ఇక మన అందరు ముంగట దీక్ష పడితే ఇంకెంత పెద్దగా చేస్తాడో చూడుండ్రిగా. ఆయుత చండీ యాగం కంటే 100 రెట్లు పవర్ఫుల్ యాగమట ప్రయుత చండీ యాగం అంటే. ఇక రాబోయే బంగారు తెలంగాణకు గుర్తుగా ఇప్పుడే బంగారు కంకణం తొడిగిండ్రు అయ్యవార్లు. బంగారు తెలంగాణ సాధించాలి కాబట్టి ఈ బంగారు కంకణం ఇది సామాన్యమైన కంకణము కాదు. ఇటువంటి కంకణం ఇది ఒక్కటే, ఇంకొకటి ఉండదు ఇటువంటిది. 20 ఏండ్ల సంది కేసీఆర్ సారు ఎప్పుడు ఏదో యాగం చేస్తూనే ఉన్నాడు. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సహస్ర లక్ష్మి సూక్త పారాయణాలు, చండీ హననం, సెంటర్ మంత్రి కొలువు చేసినప్పుడు నవగ్రహ మఠం, చండీ యాగం, అటెంక సుదర్శన యాగం, సిద్దిపేటల గాయత్రి యాగం, నక్షత్ర మండల యాగం, తెలంగాణ లడాయప్పుడు చండీ యాగం, ఓ పారి జితేందర్ రెడ్డి సారోల బాయికాడ శతచండీ యాగం చేసిండు. ఇప్పుడు అయుత చండీ యాగం, మళ్ళా తాపకు ప్రయుత యాగం. ఇక ఎసొంటి తక్లీఫు లేకుండా నిష్టగా యాగం జరిగింది కాబట్టి యములాడ రాజన్నను దర్శనం చేసుకుని వచ్చిండు సారు.